ఈ విషయం నేను చెప్పినా నమ్మరని తెలుసు. కానీ ఆ రాత్రి నిజంగా ఏం జరిగిందో గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నేను రాత్రి ఒంటరిగా బస్ ఎక్కలేను. 3 సంవత్సరాల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్‌కి నేను రాత్రి బస్సులో బయలుదేరాను. ఆ రోజు ఇంటర్వ్యూ అయిపోయి ఆలస్యమై ట్రైన్ టికెట్ దొరకలేదు. చివరికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సీట్ దొరికింది. టైం రాత్రి 10:45. బస్సు ఎక్కేసరికి అప్పటికే ఎక్కువ మంది కూర్చుని ఉన్నారు. కొంతమంది ఫోన్ చూస్తున్నారు, కొంతమంది పడుకుని ఉన్నారు. 2 పిల్లలు ఏడుస్తున్నారు. డ్రైవర్ దగ్గర పాత పాట మెల్లగా ప్లే అవుతోంది. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నా సీటు చివర్లో కిటికీ పక్క సీట్లో ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. తెల్లగడ్డం, చేతిలో పాత గడియారం. నేను కూర్చోగానే ఆయన ఒక్కసారిగా నా వైపు చూసి అడిగాడు, "ఎక్కడ దిగుతావు?" నేను హైదరాబాద్ అన్నాను. ఆయన తల ఊపి కిటికీ బయటకి చూస్తూ మెల్లగా అన్నాడు, "రాత్రి 12 దాటాక ఈ బస్సు ఎక్కడైనా ఆగితే కిందకు దిగకు." నేను చిన్నగా నవ్వాను. "ఇంత రాత్రి ఎవరు దిగుతారు సార్?" ఆయన నా వైపు తిరిగి, "నీ పేరు పెట్టి పిలిచినా కూడా దిగకు." ఆ మాట వినగానే నాకు ఏదోలా అనిపించింది. కానీ నేను చాలా అలసిపోయి ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదు. బస్సు సిటీ దాటాక లైట్స్ డిమ్ చేశారు. ప్యాసింజర్స్ సగం మంది నిద్రపోయారు. రోడ్డు మీద అప్పుడప్పుడు ట్రక్ల లైట్లు తప్ప ఇంకేమీ కనిపించలేదు. నేను కూడా కళ్ళు మూసుకున్నాను. ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. కానీ ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేసిన సౌండ్ బస్సు ఆగిపోయింది. ముందు వాచ్ చూశాను. 12:07 అయింది. కిటికీ బయట గాఢ చీకటి. రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఎక్కడో అడవి మధ్యలో ఉన్నట్టు ఉంది. బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా లేస్తున్నారు. డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేయలేదు. కానీ బస్ కదలట్లేదు. ముందు నుంచి కండక్టర్ గొంతు వినిపించింది, "ఎవరు కిందకి దిగొద్దు. 5 నిమిషాలు ఆగుతాం." ఎందుకు అనేది చెప్పలేదు. అప్పుడే నాకు పక్కన కూర్చున్న ఆ ముసలాయన కనిపించలేదు. ఆయన సీట్ ఖాళీగా ఉంది. నేను చుట్టూ చూశాను. బస్సులో అందరూ ఉన్నారు, కానీ ఆయన లేరు. అప్పుడే బస్ డోర్ దగ్గర నుంచి ఒక చిన్న అమ్మాయి ఏడుపు వినిపించింది. చిన్నగా, దూరంగా రోడ్డు పక్కనే ఎవరైనా కూర్చుని ఏడుస్తున్నారు. కొంతమంది కిటికీ నుంచి బయటకు చూడడానికి వంగారు. వెనక సీటు నుంచి ఎవరో అడిగారు, "ఏమైంది, యాక్సిడెంటా?" కండక్టర్ గట్టిగా అన్నాడు, "కర్టెన్ తీయొద్దు, కిటికీ ఓపెన్ చేయొద్దు." దాంతో బస్ అంతా సైలెంట్ అయిపోయింది. నేను మాత్రం కిటికీ గ్లాసులోంచి బయటకు చూడాలని అనుకున్నాను. కిటికీ గ్లాసులో నా ముఖం మాత్రమే కనిపిస్తుంది. బయట ఏమీ లేదు. కానీ ఆ ఏడుపు మాత్రం దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత వినిపించింది ఒక ఆడగొంతు, "బాబు, ఒక్కసారి దిగు." ఆ గొంతు బస్సు కింద నుంచి వచ్చినట్టు. నేను గట్టిగా సీట్ హ్యాండిల్ పట్టుకున్నాను. ఎందుకో నా పేరు పెట్టి పిలుస్తుందేమో అన్న భయం మొదలైంది. 2 సీట్లు ముందున్న యువకుడు లేచి నిలబడ్డాడు. "ఏమండి, నిజంగానే ఎవరో ఉంటే సహాయం చేయాలి కదా." అతను డోర్ దగ్గరికి వెళ్ళబోతుంటే కండక్టర్ అతన్ని బలంగా ఆపేశాడు. "కూర్చో అన్నాను కదా." "ఎందుకు, బయట ఎవరు?" కండక్టర్ ముఖం చూసి నేను షాక్ అయ్యాను. అతను నిజంగానే భయపడుతున్నాడు. చెమటలు పట్టాయి, పెదవులు వణుకుతున్నాయి. అతను చాలా మెల్లగా అన్నాడు, "ఇది స్టాప్ కాదు." ఆ మాట తర్వాత 5 సెకండ్లు ఎవరూ మాట్లాడలేదు. ఆ తర్వాత బస్సు వెనక చివరిలో ఉన్న ఒక ముసలావిడ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అది నా కొడుకు గొంతు. నాకు వినిపించింది. వాడు పిలిచాడు. ఆమె లేచి కిటికీ కర్టెన్ తీస్తోంది. అందరూ ఆమె వైపే చూశారు. ఆమె ముఖం ఒక్కసారిగా షాక్లో కళ్ళు మొత్తం తెరిచి బయటకు చూస్తోంది. 1 సెకండ్ తర్వాత గట్టిగా అరిచింది. ఆమె అరిచిన వెంటనే బస్సులో గోల మొదలైంది. నేను కిటికీ వైపు చూడకూడదని నాకు తెలిసినా చూసేశాను. గ్లాస్ అవతల నా మొహానికి 2 అడుగుల దూరంలో ఒక ఆవిడ ముఖం ఉంది. అది నేలపై నిలబడి లేదు. ఎందుకంటే మేము బస్సులో ఉన్నాం. అంటే అది కిటికీ ఎత్తుకి ఎలా వచ్చింది? ఆమె ముఖం చాలా వింతగా పొడవుగా ఉంది. కళ్ళు చాలా పెద్దవి, ముక్కు లేదు. ఆమె నోటి నుండి చెవుల వరకు కట్ చేసి ఉంది. కానీ ఆ భయంకరమైన ముఖంతో కూడా ఆమె గొంతు చాలా నార్మల్గా ఉంది. "నువ్వేనా? ఒక్కసారి దిగు. నీ నాన్న పడిపోయి." నా రక్తం గడ్డకట్టినట్టయింది. నేను వెనక్కి జరుగుతూ ఉంటే నా పక్క సీటు కింద నుంచి ఎవరు చేయితో నా కాళ్ళు పట్టుకున్నట్టు అనిపించింది. చల్లగా, తడిగా, బలంగా. నేను గట్టిగా ముందు నుంచి 2 వెనక్కి తిరిగి చూశారు. కానీ అప్పటికే నా కాళ్ళ దగ్గర ఏమీ లేదు. నేను నా కాళ్ళు కూడా సీట్ పైన పెట్టి కూర్చున్నాను. బస్ ముందు గ్లాస్ వైపు చూశాను. డ్రైవర్ ఏదో మంత్రంలాగా నెమ్మదిగా చదువుతున్నాడు. స్టీరింగ్కి ఎర్రటి దారం కట్టి ఉంది. డాష్బోర్డ్ మీద నిమ్మకాయలు, కర్పూరం, మిగిలిన బోర్డు. అది చూస్తే ఇది వాళ్ళకి కొత్త విషయంలాగా అనిపించలేదు. అప్పుడే బస్సు వెనక డోర్ మీద ఎవరో గట్టిగా కొడుతుంది. తర్వాత 10-20 చేతులు ఒకేసారి కొడుతున్నట్టు సౌండ్ వచ్చింది. డోర్ అద్దంలో బయట ఆకారాలు కదులుతున్నాయి. ఎవరో నిలబడి ఉన్నట్టు కాదు, వేలాడుతూ ఉన్నట్టు. చిన్న పిల్లాడి గొంతు వినిపించింది, "అమ్మ, లోపలే ఉంది, డోర్ తీయండి." మరో గొంతు, "మాకు సీట్లు కావాలి." ఇంకొకటి, "మా స్టాఫ్ మిస్ అయింది." ఆ మాటలు విన్నాక నా శరీరం మొత్తం ఫ్రీజ్ అయింది. బస్సులో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఎవరు ఫోన్ కూడా నెట్ లేకపోవచ్చు అనుకున్నాను. నేను నా మొబైల్ చూశాను. సిగ్నల్ లేదు. టైం మాత్రం ఇంకా 12:07 అవుతుంది. 1 నిమిషం కూడా కదలట్లేదు. అది చూసేసరికి నా గొంతు ఎండిపోయింది. పక్క సీట్లో ఖాళీ ఉందనుకున్నాను. కానీ మళ్ళీ ఆ ముసలాయన తిరిగి కూర్చున్నాడు.
కానీ ఈసారి ఆయన ముందుకు చూస్తూ లేరు, నేరుగా నా వైపు చూస్తున్నారు. నాకు ఆయన తిరిగి వచ్చారని కొంచెం ధైర్యంగా అనిపించింది. కానీ లేదు, ఎందుకంటే ఆయన కళ్ళు నల్లగా కనిపించాయి, పూర్తిగా బూడిద రంగు. ఆయన పెదవులు కదపకుండా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా లోపలికి వచ్చారా? నేను మాట్లాడలేకపోయాను. ఆయన చాలా మెల్లిగా చేతితో ముందున్న సీటు వైపు చూపించాడు. నేను చూశాను. మొదట ఏమీ కనిపించలేదు. తర్వాత గమనించాను. బస్సులో ఎక్కిన వాళ్ళ లెక్క కన్నా ఒకరు ఎక్కువగా. బస్ మధ్య సీట్ లైన్లో కిటికీ పక్కన తలను వంచుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను ఎప్పుడు ఎక్కాడో ఎవరు చూడలేదు. అతని బట్టలు పూర్తిగా తడిగా ఉన్నాయి. కాళ్ళ దగ్గర నుండి నేల మీద నీరు కారుతూ ఉన్నాయి. కండక్టర్ కూడా అతన్ని గమనించాడు. అతని ముఖం తెల్లగా అయిపోయింది. ఎవరు మీరు అని అడిగాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా తలెత్తాడు. అతనికి ముఖం లేదు. ఆ తర్వాత బస్సులో లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి, మళ్ళీ వెలిగాయి. లైట్ తిరిగి వచ్చేసరికి ఆ వ్యక్తి ఒక్కడే కాదు, ప్రతి 2 సీట్ల మధ్యలో ఇప్పుడు ఎవరో ఒకరు నిలబడి ఉన్నారు, తడిగా, మౌనంగా, తలను దించుకొని. వాళ్ళు ముందులాగా లేరు. అది చూసి ముందు సీట్లో ఉన్న ఒక మనిషి గట్టిగా దేవుడా అని అరిచి డోర్ వైపు పరిగెత్తాడు. కండక్టర్ ఆపలేకపోయాడు. అతను లివర్ లాగి డోర్ తెరిచాడు. డోర్ తెరిచిన క్షణం చల్లటి గాలి కాదు, ఒక కుళ్ళిన వాసన బస్సులోకి వచ్చినట్టు అనిపించింది. బయట చీకటి మధ్య చాలామంది నిలబడి ఉన్నారు. వాళ్ళు మనుషుల్లా కనిపించారు, కానీ అందరూ కొంచెం ఎక్కువ పొడవుగా, చేతులు మోకాళ్ళ దాకా, తలలు వంగి, వాళ్ళు కాళ్ళు నేలపై తాకట్లేదు అని అనిపించింది. డోర్ దగ్గరికి పరిగెత్తిన మనిషి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎందుకంటే బయట నిలబడి ఉన్న వాళ్ళందరిలో ముందున్న ఆకారం అతడే. అచ్చం అతని ముఖం, అతని షర్ట్, అతని గడ్డం. బయట ఉన్న అతను నవ్వాను. లోపల నువ్వు కూర్చో, ఈసారి బయట నేను వెళ్తా. ఆ మనిషి అరవకముందే బయట నుంచి పొడవాటి చేతులు లోపలికి వచ్చి అతన్ని లాగేశాయి. డోర్ మళ్ళీ గట్టిగా క్లోజ్ అయింది. బస్సులో అందరూ అరుస్తున్నారు. ఎవరో ప్రేయర్ చేస్తున్నారు, ఎవరో స్పృహ తప్పారు. ఒక చిన్న పిల్ల ఆగకుండా ఏడుస్తుంది. డ్రైవర్ ఒక్కసారిగా గేర్ వేసి యాక్సిలేటర్ బలంగా నొక్కాడు. ఇంజన్ అరుస్తుంది, కానీ బస్సు కదలట్లేదు. మొదట ఎవరో బస్సు మొత్తాన్ని పట్టుకుని ఆపినట్టు. ముందు బస్ గ్లాస్ పైన ఒకేసారి చాలా చేతి ముద్రలు పడుతున్నాయి. పక్క కిటికీ పైన ముఖాలు రుద్దుకుంటున్నాయి. లోపల నిలబడి ఉన్న ఆ తడిసిన ఆకారాలు మాత్రం మెల్లగా ప్యాసింజర్స్ దగ్గరకు వంగుతూ ఉన్నాయి. నా ముందున్న సీటు పైన ఒకటి వాలి అక్కడకు పిల్లాడి చెవిలో ఏదో చెప్పింది. ఆ పిల్లాడు ఒక్కసారిగా ఏడుపు ఆపి నవ్వడం మొదలుపెట్టాడు. అతని తల్లి అరిచింది. అప్పుడే నా పక్కన ముసలాయన, ఎవరు వాళ్ళని చూడకుండా కూర్చోండి, వీళ్ళ ముఖం చూస్తే గుర్తుపట్టేస్తారు. నాకు అర్థం కాలేదు, కానీ ఆయన చెప్పినట్టు నేను కళ్ళు మూసుకున్నాను. బస్సులో గట్టిగా అరుపులు, అద్దాలు గోర్లతో గీస్తున్న శబ్దం, చిన్నపిల్లల నవ్వులు అన్నీ కలిసిపోయాయి. అప్పుడే ఒక చెయ్యి నా భుజం పైన పడినట్టు అనిపించింది చల్లగా. తర్వాత నా చెవి దగ్గర గొంతు వినిపించింది, కళ్ళు తెరువు, బయట నువ్వు నిలబడ్డావు. నేను కళ్ళు దాదాపు తెరవబోయాను. అప్పుడే పక్కన ఉన్న ముసలాయన నా చెంపపైన బలంగా కొట్టాడు. తెరవకు అని అరిచాడు. అదే టైంలో బస్సు ఒక్కసారిగా ముందుకెళ్ళింది. అందరూ ఒక్కసారిగా ముందుకు జారిపోయారు. కిటికీలపై ఉన్న సౌండ్స్, డోర్ కొడుతున్న శబ్దాలు, గొంతులు అన్నీ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలా డ్రైవర్ బస్సు ఆపకుండా దాదాపు 20 నిమిషాలు అదుపు తప్పినట్టు నడిపాడు. చివరకు ఒక టోల్ గేట్ దగ్గర లైట్లు కనిపించాయి, మనుషులు కనిపించారు, అందరూ నార్మల్గా అనిపించింది. బస్సు ఆగింది. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నేను ముందుగా మొబైల్ చూశాను. టైం 12:08. ఇదంతా 1 నిమిషంలో జరిగిందా? కండక్టర్, డ్రైవర్ ఇద్దరు వెంటనే ప్యాసింజర్స్ లెక్క చూశారు. ఒక్కరు మిస్సింగ్. డోర్ తెరిచి బయటకు పరిగెత్తిన ఆ మనిషి కనిపించట్లేదు. కానీ విచిత్రం ఏంటంటే టోల్గేట్ కెమెరా రికార్డింగ్ చెక్ చేసినప్పుడు బస్సు ఆగకుండా నేరుగా వచ్చినట్టే ఉంది. మధ్యలో ఎక్కడ ఆగిన రికార్డు లేదు. తర్వాత వినిపించింది, మరి మిస్సింగ్ అయిన ఆ మనిషి? అతని బ్యాగ్ మాత్రం బస్సులోనే ఉంది. అందులో ఐడి కార్డు, ఫోన్, పర్స్ అన్నీ ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చాక ఆ ముసలాయనను వెతికాను, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని. కానీ ట్రావెల్స్ వాళ్ళను అడిగితే ప్యాసింజర్స్ లిస్ట్ చూపించగా ఆ లిస్ట్లో అతని పేరు లేదు. ఆ సీట్ ఖాళీగా ఉందని చెప్పారు. నా పక్క సీటుకి ఎవరు బుక్ చేయలేదంట. అయినా ఆయన కూర్చున్నారు, నాతో మాట్లాడాడు, నన్ను కాపాడాడు. ఆ విషయం అర్థం కాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే రూట్లో వెళ్ళే ఒక డ్రైవర్ని అడిగాను. అతను నా కథ మొత్తం విన్నాక సైలెంట్ అయిపోయాడు. తర్వాత అన్నాడు, ఆ రోడ్లో పాత యాక్సిడెంట్ స్పాట్ ఒకటి ఉంది. రాత్రి కొన్ని బస్సులు 12:07కి అక్కడ సడన్గా స్లో అవుతాయి. కొత్త వాళ్ళకి చెప్పం, భయపడతారు. అయితే ఆ ముసలాయన? డ్రైవర్ నా ముఖం వైపు చూసి, 10 ఏళ్ల క్రితం అదే స్పాట్లో ఒక బస్ కాలిపోయింది. అందులో ఉన్న ఒక ముసలాయన చాలామందిని కాపాడాడు, కానీ ఆయన మాత్రం బయటికి రాలేదు. ఆ మాట విన్నాక నాకు ఏదో అనిపించింది. అప్పటి నుంచి నేను రాత్రి బస్సులో ప్రయాణిస్తే 12 దాటాక బస్సు ఒక్కసారైనా అనవసరంగా ఆగితే నేను కిటికీ బయట మాత్రం చూడను. ఎవరైనా నా పేరు పెట్టి పిలిచినా పలకను.